నేటి కాలములో మనము ఆశీర్వాదం పొందుకోవడానికి ముందు అసలు మనం ఎలా శాపానికి గురవుతున్నాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నేటి కాలంలో దీవించు 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 ప్రభు అని దేవుణ్ణి అడగడానికంటే ముందు అసలు మనం ఏం చేస్తే దేవుడు దీవిస్తాడు, మనం ఎలా బ్రతికితే దేవుని కార్యాలను చూస్తాం, మనం ఎలా జీవిస్తే దేవునికి మహిమకరంగా ముందుకు సాగగలం అనేటువంటిది మనం నేర్చుకుంటే మనకు ఆశీర్వాదకరం. ఇది ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఒక ప్రవచనం ఎట్లంటున్నాడు, ఏమన్నాడంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సాక్షాత్తు దేవాతి దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేటి క్రైస్తవ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నరులను ఆశ్రయించి ఇప్పటికే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరులను ఆశ్రయించేప్పటికే మీరు అనేక ఇబ్బందులు పాలైనారు. నరులను ఆశ్రయించి అనేకమైనటువంటి శాపాన్ని మీరు కొని తెచ్చుకున్నారని క్లియర్గా చెప్తున్నారు. ఈరోజు